నా పేరు హేన. మేము ఉండబట్టి 35 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మా డబుల్ బెడ్రూమ్ లో అమ్ముకురు లీడర్లు. మాకు ఇక్కడ పట్టాలు ఇవ్వాలి. ఇక్కడనే డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ ఈ పట్టాలు ఇస్తేనేమో ఇక్కడనే ఇవ్వాలి, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. మాకు ఆడికైనా వెళ్ళిపోతాము. ఈడ పాములు తేళ్లు ఇవన్నీ ఉంటున్నాయి. మాకు చిన్న పిల్లలు ఉంటురు. మేము ఎట్లుండాలి? ఇక్కడ లీడర్లే అమ్ముకుంటే మరి మేము ఎక్కడ ఉండాలి? ప్రతి ఒక్కటి గవర్నమెంట్ వచ్చిందంటే మాకు ఏది రాలేదు. ఆయన ప్రతి ఒక్కటి పెట్టిండు. మాకు ఎవరికి వచ్చినాయి? లీడర్లకే వచ్చినాయి ప్రతి ఒక్కటి అయినా గానీ మాకు ఎవి రాలేవు. రాలేదు కదా, ఫ్రీ బస్ ఒకటే వచ్చింది. ఏమొచ్చింది? ఫ్రీ బస్సులో ఏమన్నా మేము తిరుగుతున్నామా? ఎక్కువ ఏమన్నా రోజు పోయి తిరిగేటోళ్ళకే ఫ్రీ బస్ అవసరము. మేము తిరగాం కాబట్టి మాకు అవసరం లేదు ఫ్రీ బస్సు. మాకేం రాలేవు గవర్నమెంట్ నుంచి గానీ. మాకు గవర్నమెంట్ నుంచి అంటే ఏది ప్రతి ఒక్కటి ఏమన్నా వచ్చిందా? ఏమన్నా లీడర్లకే వచ్చింది, మాకేం రాలేదు. మాకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్ని ఇన్నే ఉన్నాయి. మాకు ఎవరు కానీ ఇక్కడ సూర్యాపేట నుంచి వెళ్ళి, నెకరకాల నుంచి వెళ్ళి వాళ్ళకే వచ్చినాయి ఇండ్లు. మరి మాకు ఇవ్వాలనే మేము కోరుతున్నాం. అమ్మా చెప్పమ్మా, నీ పేరేం పేరు? నా పేరు రాణి. చెప్పమ్మా, ఏంటి మరి ఎట్లా ఉంది ప్రజా ప్రభుత్వం? ఏం బాగాలేదు, మంచిగా లేదు. ఎందుకంటే ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. హైడ్రా ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడనో వేస్తాడు. మా ఇండ్లు పోతే అని చెప్తున్నారు, కానీ మాకు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒక ఆర్డీఓ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీ షాల్వానగర్లో 68 ఇండ్లు ఇవ్వబడునని చెప్పేసి ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు. 93 ఇండ్లు ఇచ్చారంట. మాకు కూడా తెలియదు, పేపర్కి వచ్చిన దానికి కూడా మాకు తెలియదు. 93 ఇండ్లు షాల్వానగర్లో ఎక్కడిచ్చిన సంగతి మాకు తెలియదు. అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిజమైన పేదలకు, నిశ్చికమైన పేదలకు, అంటే నిజమైన బాధ్యతలకు ఇస్తుందా లేదా? మా ఏరియాలో 3 అడుసులు ఉన్నాయి. అడుసుకి 8 ఇండ్లు మాత్రమే పోయినాయి. వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ. 37 ఇండ్లకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆర్డీఓ ఆఫీసులు ఉంది, ఎంఆర్ఓ ఆఫీసులు ఉంది, కలెక్టర్ ఆఫీస్లో ఉంది. మేము దాని మీద ఆర్టీఐ కూడా వేసినాము. మీ 93 ఇండ్లు ఎట్లా వచ్చినాయో మాకు తెలియదు. 93 ఇండ్లకి ఎంక్వైరీ చేయలేదు. ఒక ఎంఆర్ఓ రాలేదు, ఒక ఆర్డీఐ రాలేదు. అసలు ఎంక్వైరీ లేదు మాకు. మేము ఏ లెక్క ప్రకారం పోతాము? మేము అసలు ఎట్లా పోతాము? మాకు ఎంక్వైరీ చేయలేదు, ఒక లెటర్ కూడా ఇవ్వలేదు. మా అర్సులకు లెటర్ కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే ఎమ్మటే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎందుకంటే స్థానిక లీడర్లకు, ఎమ్మెల్యే అయితేంది, స్థానిక లీడర్లు అయితేంది, వేరే వాళ్ళకు ఊర్లలో ఉన్న వాళ్ళకి అమ్ముకోవటం జరిగింది. అమ్ముకోవటం జరగటం వల్ల మా ప్లేస్ వాళ్ళని పెట్టి ఫోటోలు తీసి వాళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది. ఒక ఇల్లు 3 లక్షలకు. ఎందుకంటే ఈ రోజు మమ్మల్ని రేపు హైడ్రా వాళ్ళు వచ్చేసి మా ఇండ్లు కూలగొడతామని చెప్పేసి పేపర్ కమిషన్ తొలగించారు. రంగనాథన్ మీకు తెలుసా? హైడ్రా తెలుసు, ఆయన మీద అయిందని సంగతి తెలుసు. మిగతా వాళ్ళు వస్తారు కదా, ఆయన రాకపోతే ఇంకో వాళ్ళు వస్తారు, వాళ్ళు రాకపోతే ఇంకొక వాళ్ళు వస్తారు. రంగనాథ్ అంటున్నాడు నేను ఎలాంటి తప్పు చేయలేదు, మేలే చేసిన అంటున్నాడు. ఇది నిజమేనా? మేలే చేసిన అంటే ఇప్పుడు కొన్ని పట్టాలు ఉన్నాయి కూలగొట్టిరు, కొన్ని ఎంక్వైరీ లేకుండా కూలగొట్టిర్రు. అవి ఎట్లా మేలు చేసినట్టు? పూర్తి ఎంక్వైరీ చేసినాక నువ్వు తీసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర కూడా పూర్తి ఎంక్వైరీ కాకుండానే మిగతా ఊర్లలో ఉన్న వాళ్ళకి ఇచ్చిర్రు పట్టాలు. అది ఎట్లా అవుతుంది? రంగనాథ్ది ఎట్లా అవుతుంది? సీఎంది ఎట్లా అవుతుంది? లేకపోతే ఎమ్మెల్యేది ఎట్లా అవుతుంది? అంటే ఇక్కడ ప్రభుత్వ భూములలో ఉన్న వాళ్ళనే కూల్చేసినాము, ఎవరి పట్టున్నోళ్ళై చేయలేదు అని చెప్పేసి రంగనాథ్ అంటున్నాడు. భూమే కదా, ప్రభుత్వ భూమి. అప్పుడు ఇక్కడ హైడ్రా కోసమే కదా తీసేయాల్సి అనుకుంటున్నది. మరి మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. పేపర్ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తాడు? ఒక ఎమ్మెల్యే పేపర్ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తాడు? ఇప్పుడు మేము ఇంతమంది ఎక్కడ పోయి ఉండాలి? మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడనో వేస్తాడు. మీరు ఎక్కడ పోతారమ్మని మమ్మల్ని అడిగేది లేదా? మా ఓట్లు అప్పుడైతున్నామో అడుగుతారు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని బతులు ఆడి మా పిల్లలు ఎత్తుకొని గోరు ముద్దలు తినిపించుకుంటా అప్పుడు చేస్తారు. ఇప్పుడైతే మమ్మల్ని అడగరా వచ్చి? ఈ రోజుకి మాకు పేపర్ స్టేట్మెంట్ వచ్చిందని కూడా మాకు తెలియదు. మేము అందుకే మొన్న ప్రెస్ క్లబ్ పెట్టినాము, నిన్న ఈటీవీ వాళ్ళకి ఇచ్చినాము. ఈ రోజు మీరు వచ్చిర్రు. ఈ రోజు వరకు కూడా ఎలాంటి స్పందన లేదు గవర్నమెంట్లో. ఎందుకంటే లక్షలు తీసుకురు కాబట్టి గవర్నమెంట్ జీతం కంటే ఎక్కువ మేమే లంచం ఇస్తున్నాము. ఎందుకంటే స్థానిక లీడర్లు అట్లా ఇస్తున్నారు. లీడర్లు అందుకే ఇస్తారు కాబట్టి లంచమే ఉండదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 24 లక్షలు ఇస్తారు అని చెప్పేసి మేము గత 2024 నుంచి మొత్తుకుంటున్నాము. పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాము. మరి రంగనాథన్ తీసేసేంత బదులు ఇక్కడ స్థానిక లీడర్లకు జైలు శిక్ష అయ్యారా? ఒక్కొక్క మనిషి 10 ఇండ్లు అమ్ముకున్నారు. ఒక గల్లీ లీడరు 30 లక్షలు సంపాదించిండు. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? మా దగ్గర ఉన్న లీడర్లు 15 మంది లీడర్లు ఉన్నారు. ఒక్కొక్క లీడర్ 15 లక్షలు సంపాదించారు. అది ఎవరు అడగరు. మేము 3 రోజుల నుంచి కొట్టాడు అదే మా ఏరియా ఎంక్వైరీ చేయమని. ఎవ్వడు కూడా చేస్తాడు ఇంతవరకు. ఏ ఎమ్మెల్యే పట్టించుకుంటాడు, ఏ సర్పంచ్ పట్టించుకుంటాడు, ఎవ్వడు పట్టించుకుంటలేడు మమ్మల్ని ఈ రోజు వరకు. ఇగో మేము వేసిన హైడ్రా అయితే అన్న అవి అయితే పేపర్
అమ్మ ఎట్లా ఉంది మరి ప్రజాప్రభుత్వం పాలన తీరు ఏ విధంగా అనిపిస్తున్నది? అంటే ప్రజలకు అన్ని అందుతున్నాయి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఎందుకు మేము పని చేయకుండా మాకు బువ పెడుతున్నాడు వచ్చి ఆయన ఏమన్నా ఆ? ఇంకో ఆర్టీఐ కేసినాము, ఇంతవరకు కూడా ఈ ఆర్టీఐ మీద ఎంక్వైరీ జరగలేదు. ఇగో కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చి వచ్చింది, నేను ఇచ్చి వచ్చింది ఓకే 2024 నుంచి కలెక్టర్కి ఇచ్చి వస్తున్నా నేను. దీని మీద కూడా ఎలాంటి ఎంక్వైరీ లేదు. చలామణి అవుతున్నారు లీడర్ తెలుసా. ఇప్పుడు మళ్ళీ 68 ఇండ్లు పెట్టారు. ఇదే ఇండ్ల మీద రిపీట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ప్రభుత్వం వాళ్ళకి సొమ్ము అందుతుంది కాబట్టి, ఇదే చేస్తున్నారు. వాళ్ళకైతే లీడర్లు కఠినంగా శిక్ష పడాలి, వాళ్ళు జైలుకు పోవాలి అంతే.